ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం కదా గురువుగారు. సో ఇప్పుడు అసలు మహావిష్ణువుకి బాగా పూజ చేయొచ్చు, చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్ట్ సమయమేనా? అంతేకాకుండా ఇంట్లో కనుక సాలగ్రామం ఉంటే సంతాన సమస్యలు ఉండవు అని చెప్తూ ఉంటారు. దీని గురించి కూడా చెప్పండి గురువుగారు. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఒక చిన్న అనుమానం వచ్చినప్పుడే ఎన్ని వస్తాయమ్మా. అరే ఇప్పుడు బద్ధకానికి మనకి ఏ ఆటంకాలు దొరుకుతాయి. అరే ఏంటి ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం అంటే కదా, రేపు ముందు అమావాస్య రాబోతుంది, ఇలా అడుగుతాం అన్నమాట. కానీ అది కరెక్ట్ కాదు. నీకు ఎప్పుడు ఉదయిస్తుందో దేవుడు ప్రతి క్షణం మన కోసం మనతోనే ఉంటాడు. ఆయన్ని నువ్వు చూడటమే లేట్, మనం చూడకపోవటం పొరపాటు. ఆయన మనతోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు, దాంట్లో డౌటే లేదు. అయితే మనం దాన్ని రిసీవ్ చేసుకోవడం, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకుంటే అధిక జ్యేష్ఠ మాసం, అమావాస్య వస్తుంది, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది, అష్టమి నవములు వస్తాయి, మంచి రోజులు రావు, ఇలాంటి న్యూసెన్స్ మాటలే మనం వినాల్సి వస్తూ మనల్ని డైవర్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి నా ఉద్దేశం అసలు మంచి రోజు కాని రోజు లేదు. నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది నీ బ్యాడ్ లెక్కే. ఈ రోజును నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే నీ బ్యాడ్ లెక్క. కాబట్టి ప్రతిరోజు మనం ఉదయించిన తరుణమే అది మంచి రోజు. కాకపోతే మేము ఇప్పుడు వస్తారు, మీరు అమావాస్య రోజు వస్తారు, అయ్యా నేను రేపు పూజ చేసి ఎల్లుండి తీసుకెళ్తున్నాను అలా చెప్తాం. అంతేగాని నాకు ఈ అమావాస్య నాకు ఇప్పుడే ఉదయించింది కాబట్టి మీరు టీవీలో చెప్పారు, మీరు ఇది ఇప్పుడే తీసుకెళ్ళిపోతానంటే కూడా మేము దాని పూజా విధానం ఉంటుంది కదా, అలా మనం కొంత చేయటం జరుగుతుందమ్మా. ఇప్పుడు చాలామంది సప్త శనివారాల వ్రతం అని ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సాలగ్రామం కూడా మహావిష్ణువు స్వరూపమే కాబట్టి చాలా మంచిది. శనివారం పూజ చేసుకునే వారికి చేస్తే ఆ గోవిందుడు కొలువై ఉంటాడు, నారాయణుడు కొలువై ఉంటాడు, వాసుదేవుడు కొలువై ఉంటాడు. మనకి ఓం కేశవాయ స్వాహం, నారాయణాయ స్వాహం, మాధవాయ స్వాహం, గోవిందాయ నమః, విష్ణవే నమః, ఇవన్నీ కూడా ఈ సాలగ్రామాల పేర్లే. ఆ సాలగ్రామాల రూపంలోనే మనకు కొలువై ఉన్నాడు గండకి నదిలో. కాబట్టి మీరు ఎలా చేస్తే అలా పలుకుతాడు. మన సాలగ్రామం ఇంట్లో ఉందంటే చాలా నియమనిష్టలతోనే చేస్తూ ఉంటాం. పొరపాటున ఏమన్నా కొంచెం ఇట్లా బ్రేక్ అయితే ఎట్లా పూజ చేయొచ్చా ఏం సార్ గురుగారు? అప్పుడు ఎట్లా చేయాలి ఏంటి చెప్పరా? యాక్చువల్గా మనం చూసినట్టయితే ఒక శివలింగం ఉందమ్మా. శివలింగం గబుక్కున భ్రంశం కింద పడింది, చిన్న ముక్క పగిలింది, అది తీసేయాలి. అలాగే వినాయకుడు, ఆయన దంతం ఇరిగింది లేదా తొండం ఇరిగింది, తీసేయాలి. అలా విగ్రహాలు కానీ ఏదైనా కూడా దేవుడికి సంబంధించినవి, శంకు కానీ ఏవి ఇరిగినా వాటిని తీసేయాల్సి ఉంటుంది. కానీ సాలగ్రామం పగిలింది అంటే మీ చేతిలోంచి పగిలింది అనుకోండి, మీరు పట్టుకున్నారు, అది జారి కింద పడిపోయి పగిలిపోయింది, అది ఇంకా వర్జితం. అంటే దాన్ని జాగ్రత్తగా ఏదైనా బావిలోనో లేకపోతే నదిలోనో పారే సముద్రం దగ్గర ఎక్కడో చోట మనం నదుల దగ్గర కానీ కాలువల్లో కానీ దాన్ని తీసేయాల్సి ఉంటుంది. అలా కాకుండా దాని అంతటా అదే విచ్చిపోతుంది ఒక్కోసారి, అదొక దైవ నిర్ణయం. అలా ఎన్నో మా దగ్గర ఉన్నాయి. అటువంటిది మనం అది రెండు సాలగ్రామాల కింద లెక్క వస్తుంది. అది చాలా గొప్పదన్నమాట. అది 4గా మారుతుంది, 5గా మారుతుంది, 6గా మారచ్చు. ఎన్ని ముక్కలైతే అన్ని నారాయణ సాలగ్రామాలు అవుతాయి. కాబట్టి అది న్యాచురల్గా పగిలితే దానికి దోషం లేదు. మీ స్వయంకృతంతో పగిలిపోతే, మీ చేతుల ద్వారా పగిలిపోతే మటుకి దాన్ని తీసివేయాల్సిన అవసరం ఉంటుంది.